deemed to be university. అక్రమ వలసదారులపైన ట్రంప్ కుపారం మోపుతున్నారు. అమెరికా వ్యాప్తంగా ఐసీఈ, ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు తనిఖీలు చేపడుతున్నాయి. ఇప్పటికే ట్రంప్ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టినట్టు నుంచి ఈ రోజు వరకు 4,000 మంది అక్రమ వలసదారులను గుర్తించారు. వారందరినీ తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. మీకు ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను. బ్రెజిల్ కి అక్రమ వలసదారులుగా వచ్చినటువంటి బ్రెజిల్ వాసులని, అమెరికాలో ఉన్న వారందరినీ కూడా 88 మందిని గుర్తించినటువంటి ట్రంప్ సర్కార్ వారందరినీ కూడా ఒక ప్రత్యేక విమానాలలో చేతులకి సంఖ్యలేసి కనీసం ఏసీ కూడా ఆన్ చేయకుండా, నీళ్లు దొరకకుండా, వారికి ఎటువంటి ఆహారం లేకుండా 88 మందిని బ్రెజిల్లో డ్రాప్ చేశారు. ఎంత హృదయ విదారక ఘటన ఇదంటే, అమెరికాలో ఉన్నటువంటి అక్రమ వలసదారులందరూ కూడా పంపించే ప్రయత్నం ట్రంప్ చాలా శరవేగంగా చేపడుతున్నారు. దేశమంతటా ఐసీఈ బృందాలు తనిఖీలు చేపడుతున్నాయి. ఇళ్లలోకి వెళ్లి మరి అక్రమార్కులు అక్రమంగా వచ్చారని కనుక గుర్తిస్తే బయటికి లాక్కొచ్చి వారిని తిరిగి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఒక్క రోజులోనే సుమారుగా 1000 మందికి పైగా అరెస్ట్ చేశారు. ట్రంప్ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టినట్టు నుంచి ఈ రోజు వరకు సుమారుగా 5,000 మందిని అక్రమ వలసదారులు గుర్తించారు. వీరందరినీ కూడా అక్రమ వలసదారులు, క్రిమినల్స్ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, అక్రమ వలసదారులకు సంబంధించి కుపారం మోపేటువంటి ప్రక్రియ ట్రంప్ చాలా శరవేగంగా తీసుకువెళ్తున్నారు. ఇప్పటికే కొన్ని దేశాలకు సంబంధించిన వారి వెనక్కి తిప్పి పంపారు కూడా. మరికొందరిని చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇళ్లలోకి వెళ్ళి మరి మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఇళ్లలోకి వెళ్ళి మరి తనిఖీలు చేపడుతున్నారు. వారు కనుక అక్రమ వలసదారులు, క్రిమినల్స్, నేర చరిత్ర ఉన్న వాళ్ళు కనుక గుర్తిస్తే వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటివరకు ఏమన్నా భారతదేశానికి చేరుకున్నారా? ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అంటే అక్రమంగా భారతదేశం నుంచి వెళ్ళి అక్కడ చేరుకున్న వారు, అక్కడ ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, లేకుంటే చదువు రీత్యా వెళ్ళిన వారు ఎవరైనా గుర్తించారా? మనోజ్, ఏదైతే ట్రంప్ అధికారంలోకి చేపట్టిన తర్వాత కూడా ఆయన తీసుకొస్తున్న సంస్కరణలన్నీ కూడా కేవలము ఆయన అమెరికా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టుగా మాత్రం మనం భావించవచ్చు. దీంట్లో భాగంగానే ఏదైతే ఇమిగ్రేషన్, కస్టమ్స్ అధికారుల వద్ద ఉన్న డేటాను ఆధారంగా చేసుకొని ఆయన ప్రస్తుతం యొక్క అక్రమ వలసదారులను గుర్తించే పనిలో ఉన్నారు. దాదాపు ఇప్పటి వరకు కూడా 4,000 మందిని వరకు కూడా ఇప్పటి వరకు గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక్క రోజులోనే 1000 మందికి పైగా అరెస్టులు కూడా జరిగాయి. అయితే ప్రస్తుతానికి భారతదేశానికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు అయితే అటువంటి దాఖలాలు ఏవి లేవు. ఇప్పటి వరకు అయితే ఎవరిని కూడా వెనక్కి తీసుకువచ్చిన పరిస్థితి అయితే లేదు. దీనికి సంబంధించి కూడా భారతదేశం కూడా ఈ 1-2 days లోనే అమెరికాతో కూడా మాట్లాడే పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే అంతర్జాతీయ వ్యాప్తంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం పైన చాలా ఆందోళన కలిగిస్తుంది. ఏకంగా బ్రెజిలియన్ గవర్నమెంట్ అయితే అక్కడి వారందరినీ కూడా అక్రమంగా వెళ్ళి అక్కడ నివసిస్తున్నారని గుర్తించిన ట్రంప్ సర్కారు అందరినీ కూడా వెనక్కి పంపించేసింది. ఎలా అంటే కాళ్ళకి సంఖ్యలు వేసి, కనీసం నీళ్లు ఇవ్వకుండా, ఆహారం ఇవ్వకుండా, ఒక ఫ్లైట్లో ఏసీ కూడా ఆన్ చేయకుండా, కనీసం ఊపిరాడిన పరిస్థితి కూడా ఉండే అందరూ కూడా తిరిగి వెనక్కి పంపించేసింది. సో ఇటువంటి విధంగా ట్రంప్ నిర్ణయం పైన అంతర్జాతీయంగా ఎటువంటి చర్చ వస్తుంది? నిజంగానే అంతర్జాతీయంగా ట్రంప్ తరహాలో నిర్ణయం తీసుకొని ఒకరి దేశం ఉన్నవారు ఇంకో చోటుకు వెళ్ళకూడదు అనే నిర్ణయం కనుక కఠినంగా అమలు చేసే అవకాశం ఉంటే ఎటువంటి పరిస్థితులు దారితీసే అవకాశం ఉంది? మనోజ్, ఖచ్చితంగా అంతర్జాతీయంగా ఇది ఒక పెద్ద చర్చకు దారితీసే పరిస్థితులే కనపడుతున్నాయి. ఎందుకంటే ఇతర దేశాల నుంచి కూడా ఉద్యోగ నిమిత్తం కావచ్చు, చదువు నిమిత్తం కావచ్చు, అగ్రరాజ్యమైన అమెరికాకు అనేక దేశాల నుంచి కూడా వెళ్తూ ఉంటారు. ఆ క్రమంలోనే అక్కడ కొంత ఉద్యోగంలో కొంత H-1B వీసాకు సంబంధించి కావచ్చు, ఇంకా ఏదైనా లొసుకులు ఉన్నప్పటికీ కూడా క్లియర్ అవుతుందన్న ఉద్దేశంతో అనేక మంది కూడా అక్కడే నివసిస్తున్న పరిస్థితి ఉంది. ఇతర దేశాలకు తోటి కూడా ఇదే పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఫిబ్రవరి నుంచి కూడా పూర్తిగా తాను ఇతర దేశాల నుంచి అక్రమంగా ఉన్న వాళ్ళ పైన ఉక్కుపాదం మోపుతాను, అదేవిధంగా ఏదైతే సిటిజన్షిప్ కు సంబంధించి కూడా అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి నుంచి కూడా ఆ ఆంక్షలన్నీ కూడా అమల్లోకి వస్తాయంటూ కూడా చెప్పడం తోటి కొంత గర్భిణీ స్త్రీలలో కూడా కొంత ఆందోళన నెలకొనడం జరిగింది. అయితే సి సెక్షన్ కూడా ముందే చేయించుకుంటున్న పరిస్థితి కూడా చూసాం. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇమిగ్రేషన్ నుంచి, కస్టమ్స్ నుంచి డేటా తీసుకొని వాళ్ళందరితోటి కూడా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇళ్లలోకి వెళ్లి వాళ్ళకి సంబంధించిన పత్రాలు, వాళ్ళు ఏ విధంగా అమెరికాకు రావడం జరిగింది, వచ్చిన తర్వాత ఎందుకు ఇక్కడే నివాసం ఉంటున్నారన్న దానిపైన కూడా వాళ్ళను క్లారిటీ ఇవ్వాల్సిందిగా కూడా కోరుతున్నారు. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడ ఉండడానికి అర్హులు కాదు అని
తేల్చారో వాళ్ళందరినీ కూడా ప్రత్యేక విమానంలో పంపిస్తున్నారు. అయితే పంపించే క్రమంలోనే కొంత అమెరికా కొంత క్రూరంగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఏ టెర్రరిస్టులు కారు, వాళ్ళు నేరస్తులు కారు, కానీ కేవలం ఇస్తున్నారన్న ఒకే ఒక నేపథ్యంతో ఆయన వ్యవహరిస్తున్న తీరు అనేది మాత్రం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా విమానాలలో ఇతర దేశాలకు బ్రెజిల్కి రకంగా చూడాలంటే కార్డన్ సర్చ్ తరహాలో ఉంది. ఇళ్లలోకి వెళ్లి మరి గుర్తిస్తున్నారు, అక్రమ వలసదారులందరినీ గుర్తిస్తున్నారు. అంటే కొంతమంది అనుమానితులపైనే ఈ యొక్క ఆపరేషన్ కొనసాగుతుందా, లేదంటే కొన్ని ఏరియాస్ వైజ్ గా, కొన్ని స్టేట్స్ వైజ్ గా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది? అంటే ఎలా చూడాలి ఈ సర్చ్ ని? ఇమిగ్రేషన్ అధికారులు ఇచ్చిన కస్టమ్స్ అధికారులు ఇచ్చిన సమాచారంతో ఈ ఎన్ఫోర్స్మెంట్ దాడులకైతే పాల్పడుతుంది. ఎందుకంటే అక్రమంగా ఇమిగ్రేషన్ నుంచి కొంత వాళ్ళందరినీ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టిన అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వారిని అయితే ప్రస్తుతం గుర్తిస్తున్నారు. అందులో భాగంగానే ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. అయితే కొంత ఉద్యోగాలు, కంపెనీలకు సంబంధించిన వ్యవహారాలు, వీటన్నిటిపైన కూడా ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు. H1B వీసాకు సంబంధించి కూడా గతంలో అనేక సార్లు కూడా ఇతర దేశస్తులకు సంబంధించిన పెండింగ్ లో ఇంకా అనేక అంశాలు ఉన్న నేపథ్యంలో వీసా వస్తుందన్న ఒకే ఒక ఆశతోటి అక్కడే ఉద్యోగాలు చేస్తూ కూడా నివసిస్తున్న వారు ఉన్నారు. మరి ఇప్పుడు ఇమిగ్రేషన్ అధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటే ప్రస్తుతానికైతే ఈ దాడులు జరుగుతున్నాయి. చదువు నిమిత్తం వచ్చిన వ్యక్తులు అది ఇక్కడే వాళ్ళు ఉద్యోగాల పేరుతోటి స్థిరపడడం, ఆ కంపెనీల నుంచి ఎటువంటి హామీ లేకపోయినప్పటికీ తాత్కాలిక ఉద్యోగాలు చేసుకుంటూ అమెరికాలో కూడా చాలా మంది స్థిరపడ్డ పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ అయితే ప్రస్తుతం గుర్తిస్తున్నారు. అయితే దీనికి ఒక విధి విధానాలను రూపొందించాల్సిందిగా కూడా ఇప్పటికే ట్రంప్ అధికారులకు కూడా కొన్ని సూచనలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఎటువంటి వారిని వెనక్కి పంపించాలి, ఇమిగ్రేషన్ లో డేట్ అయిపోయిన తర్వాత ఉన్న వారందరినీ పంపించాలా, లేదంటే ఇతర కంపెనీస్ తోటి కొంతమంది టైఅప్ ఏదైతే ఎడ్యుకేషన్ నిమిత్తం వచ్చి వాళ్ళు ఉద్యోగం అక్కడే స్థిరపడ్డ నేపథ్యంలో కంపెనీల నుంచి ఏదైనా హామీ వాళ్ళకు ఉందా, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తుతం అయితే అమెరికా పరిశీలిస్తుంది. మరి ఏది వలసదారులను అయితే వెనక్కి పంపించడం అనేది అది కొంత అంతర్జాతీయంగా అయితే అందరినీ కలిసివేస్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన ఇతర దేశాలు కూడా అమెరికా పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు. మనోజ్, ఇప్పటి వరకు ఎవరైనా భారతీయులను గుర్తించారా? ఇంత పెద్ద మొత్తంలో ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి కాబట్టి ఎవరైనా భారతీయుల ఆందోళన ఎలా ఉంది, అక్కడ భారతీయుల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఈ ఫిబ్రవరిలోనే మోదీ పర్యటన కూడా ఉండడము, అదేవిధంగా భారతీయులు దాదాపు 50 లక్షల మంది వరకు అక్కడ నివసిస్తుండడము, వీళ్ళందరినీ కూడా వాళ్ళలో కొంత ఆందోళన ఉన్నప్పటికీ కూడా భారత రాయబారి కార్యాలయం కూడా అమెరికాతో ప్రతి నిమిషం టచ్ లో ఉంటుంది. అటువంటిది ఏదైనా ఇష్యూస్ వస్తే ఖచ్చితంగా అమెరికాను ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళను ఒకవేళ తిరిగి పంపించాల్సి ఉంటే గౌరవప్రదంగానే భారతదేశానికి పంపించే పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు అయితే అటువంటి గుర్తింపు అయితే జరగలేదు. మరి ఇది ఇంకా కంటిన్యూగా కొనసాగుతుంది అనేది మాత్రం కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ చెప్తుంది. మరి ఒకవేళ ఇంకా రానున్న రోజుల్లో ఒకవేళ గుర్తిస్తే గనక ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా తిరిగి భారతదేశానికి పంపించే పరిస్థితి ఉంటుంది. మనోజ్, రైట్ గోపి. సో మొత్తం మీద మీరు చూడొచ్చు ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన మీకు అక్కడ ఎయిర్పోర్ట్ లో నుంచి వెళ్తున్నటువంటి వ్యక్తులు కొంత అనీజీగా, కొంత గెంటుతూ వెళ్తున్నారు. వారంతా కూడా బ్రెజిల్ దేశానికి సంబంధించిన వారు. సో అమెరికాలో అక్రమ వలసదారులుగా ఉన్నటువంటి వీరందరినీ కూడా 100 మందికి పైగా వ్యక్తుల్ని గుర్తించి ఒక ఫ్లైట్ లో, ప్రత్యేక విమానంలో వారందరినీ కూడా కాళ్ళకి చేతులకి సంఖ్యలు విధించి వారందరికీ కూడా కొంత ఆహారం లేకుండా, కనీసం నీళ్లు లేకుండా 4-5 గంటల పాటుగా ఫ్లైట్ లోనే వితౌట్ ఏసీ ఒక ఊపిరాడని పరిస్థితుల్లో వారందరికీ కూడా తిరిగి బ్రెజిల్కి పంపించిన దృశ్యాలు మనం మీరు చూస్తున్నారు. వారు ఫ్లైట్ దిగగానే బ్రెజిల్లో వారు ఫ్లైట్ దిగిన తర్వాత వారి చేతి చూడండి ఇంకా సంఖ్యలు ఉన్నాయి, కొంతమంది చేతికి ఇంకా సంఖ్యలు కనబడుతున్నాయి. వారంతా కొంత అనీజీగా వెళ్తున్నారు. వారిని చాలా ఫోర్సిబుల్ గా ఇమిగ్రేషన్, కస్టమ్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 100 మందిని గుర్తించి అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్నారు. అంతా కూడా ఉద్యోగరీత్యా ఇతరత్ర పనుల దృష్ట్యా అమెరికాలో ఉంటున్నారు. అందరినీ కూడా గుర్తించి అక్కడికి పంపించే ప్రయత్నం చేసింది. వారందరి చేతులకి సంఖ్యలు ఉన్నాయి, మీరు గమనించండి, అందరి చేతులకు సంఖ్యలు ఉన్నాయి, కాళ్లకు సంఖ్యలు ఉన్నాయి. వారందరినీ అక్కడి నుంచి ఒక ప్రత్యేక విమానం ద్వారా బ్రెజిల్కి పంపించేశారు. 100 మందికి పైగా యువకులు ఉన్నారు, యువకులు అందరూ కూడా కలిసి అక్కడికి వచ్చారు. సో వారిని రిసీవ్ చేసుకుని వారి కుటుంబం ఒక్కడిసారిగా అక్కడికి వచ్చి చాలా పెద్ద ఎత్తున కన్నీరు ముందుగా విలపించింది. ఒక రకంగా మన భారతదేశంలో అంత కఠినమైన నిర్ణయాలు, కఠినమైన చట్టాలు లేకపోవచ్చు, కానీ ఇతర దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పనిసరిగా పాస్పోర్ట్, వీసా సంబంధిత అక్కడ ఏం పని చేయడానికి వచ్చావు అన్ని రకాల అథెంటికేషన్ ఉంటేనే అక్కడ నివాసయోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో అటువంటిది అమెరికా లాంటి దేశాలు అయితే చాలా కఠినంగా నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. అయితే కొంతవరకు బైడెన్ ప్రభుత్వంలో కానీ, అంతకుముందు ట్రంప్ ఉన్నప్పుడు కానివ్వండి, కొంత వెసులుబాటు అయితే ఉండేది, మరీ ఇంత కఠినంగా వ్యవహరించలేదు. కానీ ఇప్పుడు అమెరికాకి 47వ అధ్యక్షుడిగా 2వ